మేషరాశి వారు సింహాసనం పైన కూర్చోవడానికి సిద్ధంగా ఉండండి. జనవరి 15 నుండి 2025వ సంవత్సరం అంతా జరగబోయేది ఇదే. పాలు పాలుగా నీళ్లు నీళ్లుగా మారబోతున్నాయి. మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. మేషరాశిది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేషరాశి వారిని కనుక మనం గమనించినట్లయితే ఈ రాశి వారి సంవత్సరం అంతా కూడా తమ యొక్క కెరియర్ గురించి, అలానే తమ జీవితంలో ఉన్నటువంటి ముఖ్యమైన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి అధికంగా ఆలోచిస్తారని చెప్పుకోవచ్చు. పైకి నవ్వుతూ ఉన్నప్పటికీ కూడా లోపల అనేకమైన ఆలోచనలతో ఎప్పుడూ కూడా సతమతమైపోతూ ఉంటారు. ఎవరితో కూడా సరిగ్గా మాట్లాడలేకపోతూ ఉంటారు. అలానే కుటుంబ పరంగా కూడా మీకు చిన్న చిన్న చికాకులు అయితే ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. కానీ ఈ సంవత్సరంలో మాత్రం మీరు పొందేటువంటి అదృష్టం ఏదైతే ఉందో అది మాత్రం ఎవ్వరూ కూడా ఆపలేరని చెప్పుకోవచ్చు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా వాటన్నిటిని ఎదుర్కొని ముందుకు వెళ్ళగలిగే ధైర్యం ఉంటుంది. సహజంగా మేషరాశి వారు కష్టాలు వచ్చినప్పుడు ముందు టెన్షన్ పడిపోతారు. కానీ ఆ కష్టాలు చివరికి ఎదుర్కొంటారు. కానీ టెన్షన్ పడిపోవడం ఏదైతే ఉందో అది సంవత్సరం నుండి కూడా మీకు పోతుందని చెప్పుకోవచ్చు. మీ యొక్క ప్రవర్తనలో కానీ ఆలోచన విధానంలో కానీ కొన్ని మార్పులు అయితే ఏర్పడతాయి. ఈ మార్పులు జీవితంలో మిమ్మల్ని మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి ఎంతగానో సహాయపడతాయని చెప్పుకోవచ్చు. అలానే ప్రతి పని కూడా తామే చేసుకోవాలనే భావన మరింత పెరిగిపోతుంది. సహజంగానే మేషరాశి వారు ఎవరి మీద అంతగా ఆధారపడడానికి, ఎవరి దగ్గర సహాయం తీసుకోవడానికి ఇష్టపడరు. కానీ ఈ సమయం నుండి అది మరింత ఎక్కువగా అవుతుంది. ఎప్పుడు కూడా తన కష్టాన్ని నమ్ముకోవడం, తనే ప్రతి పని చెయ్యాలనుకుంటారు. ఇది కూడా ఒక అంతకు మీకు ఈ సంవత్సరం అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఖర్చులు అయితే విపరీతంగా ఉన్నాయి. ముఖ్యంగా ఆరోగ్యం అనేది సహకరించకపోవడం వల్ల ఆసుపత్రి రూపంలో మీకు అధికంగా వ్యయాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. అలానే ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. శరీరానికి పడనటువంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారు మాత్రం ఏవైనా మార్పులు కనిపించినప్పుడు ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం అయితే మంచిది. ఈ సమయంలో మేషరాశి వారికి ఆరోగ్యపరంగానే మిశ్రమంగా ఉండబోతుంది. కాబట్టి ఆరోగ్య విషయంలో అనుకూలత కొరకు మానసాదేవి అమ్మవారి ఆరాధన చేసుకోవాల్సి ఉంటుంది. మంగళవారం రోజు 9 సార్లు కుంకుమతో మానసాదేవి అమ్మవారిని కనుక మీరు స్మరించుకున్నట్లయితే ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల ఆరోగ్యపరంగా అనుకూలమైన మార్పులు ఉంటాయి. ఆర్థిక పరంగా మీరు ఎంత పొదుపు చేద్దాం అనుకునేటప్పటికీ కూడా ఏ ఒక రూపంలో ఖర్చులు అనేవి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి ఆర్థిక విషయాల్లో మీరు ఇంకా కొంచెం కఠినంగా కొన్ని ఖర్చులు తగ్గించుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా స్నేహితులతో బయటకు వెళ్ళడం, విందు వినోదాలు, విలాసాలు వీటిపై మీరు అనుకున్న దానికంటే ఎక్కువ మొత్తాలు ఖర్చు చేసే అవకాశం కనిపిస్తుంది. దీనివల్ల మాస చివరిలో కానీ లేకపోతే అత్యవసర సమయాల్లో డబ్బు లేక ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి ఆర్థిక విషయాల్లో తస్మాత్ జాగ్రత్త. వ్యాపార పరంగా సింహాసనం పైన కూర్చోవడానికి సిద్ధంగా ఉండండి. వృత్తి వ్యాపారాల్లో బాగా కలిసి రాబోతుంది. వ్యాపార పరంగా మీరు చేసే ప్రతి వ్యాపారం కూడా కలిసి రావడంతో పాటుగా ఇంతకాలం నష్టాల్లో నడుస్తూ ఇక మూసేద్దాం అనుకున్నటువంటి వ్యాపారాలు కూడా లాభాల బాటలో పయనిస్తాయని చెప్పుకోవచ్చు. వ్యాపార విషయాల్లో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు అనేవి చాలా తెలివిగా ఉంటాయి. మీరు ఏదైతే ఫలితం అనుకున్నారో దానికి మించి అయితే పొందుతారు. పెట్టుబడుల విషయంలో కూడా అనుకున్న దానికంటే మంచి లాభాన్ని అయితే సంపాదిస్తారని చెప్పుకోవచ్చు. ఇక విద్యార్థులకు చూసుకున్నట్లయితే విద్య పరంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది. విద్యార్థుల్లో జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది. అలానే విద్యార్థులు ఎంతో కాలంగా చేయాలనుకున్నటువంటి పరీక్షా ప్రయత్నాలు కానీ ఏవైతే కోర్సులకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. విదేశీ విద్యాభ్యాసానికి కూడా ఈ సమయం బాగా కలిసి రాబోతుంది. ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ పరంగా
ఈ సమయంలో మీరు మంచి పేరు ప్రఖ్యాతులు అయితే సంపాదించుకుంటారు. గత కొంతకాలం నుండి కూడా మీరు ఉద్యోగంలో ఎన్నో ఇబ్బందులు అయితే ఎదుర్కొని ఉంటారు. కానీ ఈ సమయంలో వాటన్నిటికీ తగ్గట్టుగా ప్రతిఫలాన్ని అయితే పొందుతారు. కానీ మీ అభివృద్ధి చూసి కొంతమంది మాత్రం ఓర్వలేక ఏదో ఒక విధంగా మిమ్మల్ని ఉద్యోగ విషయాల్లో తప్పుడు చేయాలని లేకపోతే పై స్థాయి అధికారుల ముందు దోషులుగా నిలబెట్టాలని చూస్తూ ఉంటారు. కాబట్టి ఉద్యోగ ప్రదేశంలో వ్యక్తులతో జాగ్రత్తగా వ్యవహరించుకోవడం మంచిది. ఇక కుటుంబ విషయాల్లో చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిది. కొంతమంది కుటుంబ సభ్యులు ఏ విధంగా మిమ్మల్ని వెనక్కి లాగుదాం లేదా మిమ్మల్ని నిరుత్సాహపరిచే విధంగా ఎటువంటి మాటలు మీ మీద వదులుదాం అన్నట్టు చూస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తుల మాటలు అయితే అస్సలు పట్టించుకోకండి. అలానే మేషరాశి వారు ఈ సమయంలో బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, మీరు ఏదైనా ఒక పని ప్రారంభించాలనుకున్నప్పుడు లేదా ఏదైనా ఒక పని ప్రారంభిస్తాను అని ఎవరికి కూడా చెప్పకండి. ఆ పని పూర్తయిన తర్వాత ఎలానో అందరికీ తెలుస్తుంది. కాబట్టి పని పూర్తయిన తర్వాతే చెప్పడం మంచిది. మీకు ఏదైనా అభివృద్ధికి సంబంధించిన పని ప్రారంభించుదామని ఎవరితోనైనా చెప్పినట్లయితే అనుకోని విధంగా పనులన్నీ ఆగిపోవడం, నరదిష్టి నరఘోష కారణం కూడా మీకు ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి అభివృద్ధికి సంబంధించి కానీ మీ జీవితంలో తీసుకునే ముఖ్యమైన నిర్ణయాల గురించి బయట ఎక్కువగా చర్చించవద్దు. మేషరాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయాల్లో మాత్రం నక్కతోక తొక్కినంత అదృష్టాన్ని పొందబోతున్నారు. మీరు అనుకున్న విధంగా ఎలాంటి లక్షణాలు కలిగిన వారు రావాలనుకుంటారో అటువంటి వారు లభించడంతో పాటుగా ఆర్థిక పరంగా కూడా ధనవంతులు అనేవారు మీకు జీవిత భాగస్వాములుగా వస్తారని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం ఈ సమయంలో చెయ్యని తప్పులు నిందలు మోయడం, అలానే మీకు వచ్చేటువంటి అవకాశాలు కొంతమంది చెడగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తులను గమనించి వారికి తగిన గుణపాఠాన్ని చెప్పవలసి ఉంటుంది. రాజకీయ పరంగా పేరు ప్రఖ్యాతులకు ఎలాంటి లోటు ఉండదు. నూతన రాజకీయ రంగ ప్రవేశాలు కూడా సమయం బాగానే కలిసి రాబోతుంది. వంశ పారంపర్య ఆస్తుల విషయంలో వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ముందుకు సాగే అవకాశం కనిపిస్తుంది. అలానే ఈ మాసంలో దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. విందు వినోదాల్లో అధికంగా పాల్గొంటారు. డబ్బు కూడా ఎక్కువగా విలాసాలపై ఖర్చు చేస్తూ ఉంటారు. మేష రాశికి సంబంధించిన స్త్రీలకి ఋతుక్రమ సమస్యలు, అలానే చర్మ సంబంధిత వ్యాధులు, థైరాయిడ్ సమస్య కొంచెం అధికంగా ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. అలానే మేషరాశికి సంబంధించి గృహ నిర్మాణం కానీ కొనుగోలు కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా బాగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. నిర్మాణాల విషయంలో, కొనుగోలు విషయంలో మీరు అనుకున్న విధంగా మార్పులు అయితే కనిపిస్తున్నాయి. అలానే ఈ రాశికి సంబంధించిన స్త్రీలు బంగారం, వెండి, ఇంటికి అవసరమైన ఖరీదైన గృహోపకరణాలు ఎక్కువగా కొనుగోలు చేస్తారు. నూతన వాహన యోగం కూడా ఈ మాసంలో అధికంగా కనిపిస్తుంది. మేషరాశి వారు తరచూ ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడం మంచిది. ఓకే అండి, మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.